యోహాను సువార్త మొదటి అధ్యాయము 2వ వచనము సగభాగం నుంచి మనము చూద్దాం. 2వ వచనం సగభాగం నుంచి 3వ వచనం చూద్దాం. సమస్తమును ఆయన మూలంగా కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. నేను ప్రార్థన చేసినప్పుడు మర్చిపోయినటువంటి విషయాలు ఒకటి దివ్య గురించి ప్రార్థన చేద్దాం, ప్రియాంక గురించి ప్రార్థన చేద్దాం. ప్రియాంక గురించి ఎప్పుడు చెప్పారా? అమ్మాయి వచ్చే శుక్రవారం ఇచ్చారు. ప్రియాంక గురించి ప్రార్థన చేద్దామమ్మా. ప్రియాంక గురించి మేము చాలాసార్లు మీరు చెప్పినట్టుగానే స్టేజ్ ఎక్కిన తర్వాత కొన్ని విషయాలు మర్చిపోతూ ఉంటాం. మా వ్యక్తిగత ప్రార్థన చేస్తాం, కొంచెం ఎక్కువ ఇబ్బంది కాబట్టి చర్చలో ప్రార్థన చేస్తాం అంతే. మిగతా కూడా చర్చల సమస్య ఉండవచ్చు. ప్రియాంక గురించి దివ్య గురించి ప్రార్థన చేద్దాం. వాళ్ళిద్దరికి మంచి ప్రీ డెలివరీ అవ్వాలి, నార్మల్ డెలివరీ అవ్వాలని ఆయన చెప్పినైతే మొగబెట్టుకుంటారని ఆశపడతాను. ఆ 2 విషయాల కోసం ప్రార్థన చేద్దాం. మీరు చాలా మంది ఎందుకు మొగబెట్టాలి అంటున్నారు. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఒకటే, కానీ ఫస్ట్ ఆడపడుతుంది అనుకోండి, తర్వాత మాకు కొంచెం ఇబ్బంది ఉంటుంది. మొగబెట్టుకుంటాను ప్రార్థన చేయండి అంటే కనిపించి ప్రసాద్ అంటే ఆశ ఉంటుంది, సాధిగా ఆశ ఉంటుంది. అందుకని ముందు మొగబెట్టి అంటారు తప్ప నాకు ప్రార్థన లేదు. సో దాని గురించి ప్రార్థన చేయండి. అలాగే మన కాంతమాటి లేయాంటి కుమారుడు కిరణ్ కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే కిరణ్ అందరూ తెలుసు, అతను మరణాపాయంలో వెళ్ళిపోయినప్పుడు బ్రతకలు అనుకున్నప్పుడు మనందరం ప్రార్థన చేయడం జరిగింది. దేవుడు భరించాడు, చాలా వివరించాడు, అంతా మంచిగా ఉంది. కానీ వాళ్ళ భార్య తన పేరు ఆస్తులన్నీ రాయం చేసుకుంది. ఇప్పటికే వాళ్ళ భార్య అసలు సరిగ్గా చూడదు. వాళ్ళ భార్య సహకారం ఉంటే అంటే దేవుడు కొంచెం బాగుండేదేమో అనిపిస్తుంది మాకు చాలాసార్లు. భార్య సహకారం లేదు. చిన్న కూతురు ఉంది, ఆ కూతురు కూడా పట్టించుకునేలాగా భార్య భర్తల వాళ్ళు ఇండియాలో హైదరాబాద్లో ఉన్నారు. ఇంకా మిగిలిన ఆస్తి రాసి చాలా ఇబ్బంది పెడతా ఉన్నట్టు ఆ అమ్మాయి. మనం ఏం ప్రార్థన చేస్తున్నాం? అభివృద్ధి కష్టపడాలి, ఉద్యోగంలో రావాలి, మంచిగా చెప్పడానికి ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళేమో అడావిడి ఆశపడుతుందంటే ఆస్తంగా అభివృద్ధి రాస్తే ఉన్నప్పుడు పర్లేదని ఆయన బాగా ఇబ్బంది పెడుతున్నారు. సో ఆ 2 విషయాల కోసం ప్రార్థన చేస్తాం. వ్యక్తిగతంగా మాతో పంచుకోవడం జరిగింది. ఆ 2 విషయాల కోసం కూడా వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజు ఇక్కడ మనం చూసినట్లయితే యోహాను సువార్త మొదటి అధ్యాయం 2వ భాగంలో మాట చెప్తా ఉంది. సమస్తమును ఆయన మూలంగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా పడలేదు. సమస్తము అంటే ఆ సమస్తంలో నీవు నేను కూడా ఉన్నాము. మనం ఈ రోజు ఇక్కడ ఉన్నామంటే మనం ఎవరి ద్వారా ఉన్నాం? ఎవరి చేత చేయబడ్డామంటే దేవుని వలన మాత్రమే మనం ఈ స్థలంలో లేదా భూమి మీద ఉంటా ఉన్నాం. మనం చూసేది, చూడగలిగింది, చూడలేనిది, మన చూపు దాటి ఉన్నది సమస్తాన్ని యేసు ప్రభు చేశాడు. అక్కడ దేవుడు చేశాడు మాట కనపడతా ఉన్నప్పుడు ఎవరు చేశారు, ఎవరి గురించి మాట్లాడుతున్నప్పుడు 1వ అధ్యాయం నుంచి అలా వరుసగా చదువుకుంటే ఎవరి గురించి మాట్లాడుతుందో చాలా స్పష్టంగా మనకు కనపడతా ఉంటది. ఈ వ్యక్తి ఎవరి గురించి అయితే మాట్లాడతాడో ఆ వ్యక్తి ఎవరో మొదటి అధ్యాయం 1వ వచనంలో కనబడతా ఉంటది. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఈ వాక్యం అనే మాటకు గ్రీక్ భాషలో లోగోస్ అనే మాటను వాడారు. లోగోస్ అనే మాటకు కొన్ని అర్థాలు ఉన్నాయి. అదేంటంటే వాక్యము లేదా వాక్కు, స్వరము అనే మాటల అర్థాలు ఉన్నాయి. ఈ వాక్యము అనే మాటకు పాత్రమైన హెబ్రీ భాషలో ఉన్న సమానమైన పదం లేదా లోగోస్ అనే పదానికి పాత్రమైన హెబ్రీ భాషలో ఉన్న సమానమైన పదం ఏంటంటే ఆజ్ఞ. ఆయన యొక్క మాట, ఈ 2 మాటలు వాడబడినాయి. అంటే కీర్తనలో ఎక్కువ ఈ లోగోస్ అనే పదానికి సరిపోయే హెబ్రీ భాషలో ఉన్న పదం వాడబడింది. కీర్తనలు ఎక్కువ ఆయన మాట, సెలవు ఇవ్వగా అనే చోట ఈ లోగోస్ సమానమైన హెబ్రీ పదం వాడబడింది. ఆయన ఆజ్ఞ అనే మాట రాగానే ఈ లోగోస్ సమానమైన హెబ్రీ పదం వాడబడింది. ఆయన శాసనము అనే మాట రాగానే ఈ లోగోస్ సమానమైన హెబ్రీ భాషలో పదం రాయబడింది. ఇక్కడ వాక్యము అనగానే మనం చూస్తున్న వాక్యము మాత్రమే కాదు, ఈ వాక్యము అనే దానికి సమాన అర్థాలు చూసినప్పుడు వాక్కు, స్వరము, ఆజ్ఞ, శాసనము ఇలాంటి అర్థాలన్నీ ఉంటా ఉన్నాయి. వాళ్ళు ఆ మాటను మనుషులకు అర్థమయ్యేలాగా రాయాలనుకున్నప్పుడు ఇక్కడ లోగోస్ అనే మాటను వాడారు. లోగోస్ అంటే జ్ఞానము, లోగోస్ అంటే వాక్యము, లోగోస్ అంటే వాక్కు, స్వరము. ఆయన మనిషి పేరు రాయలేదు కానీ అక్కడ ఏముందో దాని గురించి రాస్తా ఉన్నాడు యోహాను. ఆదియందు వాక్కు ఉండెను, ఆదియందు ఆజ్ఞ ఉండెను, ఆదియందు స్వరం ఉండెను, ఆదియందు శాసనం ఉండెను, ఆదియందు నిరీక్షణ ఉండెను అనే పదాలకి అర్థమైన రాస్తా ఉన్నాడు. అలాంటి పదాలకు సమానమైన పదం రాస్తా ఉన్నాడు.
అంటూ ఏమంటున్నాడంటే ఆ స్వరము లేదా ఆ శాసనము లేదా ఆజ్ఞ ఎవరి దగ్గర ఉన్నట దేవుని వద్ద ఉండెను. వెంటనే అంటా ఉన్నాడు, తాను సరి చేసుకుంటా అన్నాడు. ఆ వాక్యము కూడా దేవుడే ఉన్నాడు. దేవుడి దగ్గర ఉండడం అంటే ఏంటో ఇప్పుడు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయబోట్లేదు. ఈరోజు మనం చూడబోయే విషయాలు వేరే ఉన్నాయి. దేవుడి దగ్గర ఉండడం అంటే ఏంటి, లేదా వాక్యం ఎందుకు రాశారు, ఇలాంటి పదాలు చూడబోట్లేదు. కానీ ఇక్కడ చెప్పిన వాక్యము బైబిల్ గురించి మాత్రమే కాదు, ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉంది. బైబిల్ గురించి మాత్రం, బైబిల్లోని ఈ మనం చూస్తున్న ఈ బైబిల్ ఈ పేపర్స్ గురించి కాదు, ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉంది. ఆ వ్యక్తి దేవుడైన యేసు ప్రభు. హల్లెలూయా. ఆయన గురించి మాట్లాడుతూ ఉంది. ఆయన ఆది నుంచి ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. ఆయన సమస్తాన్ని చేశాడు. ఆయన లేకుండా ఏది జరగలేదు. ఈ భూమి, ఆకాశము, అంతరిక్షము సమస్తము ఆయన ద్వారా జరిగింది. ఆయన చేసిన దాంట్లో శ్రేష్టమైనది ఏంటో తెలుసా? ఆయన చేతులతో చేసిన శ్రేష్టమైన విషయం ఏంటి తెలుసా? కొంతమంది చెప్తున్నారు మనిషి అని. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే నువ్వు నేను. మనం ఆదాము చేశాడు అనుకుంటా ఉన్నాము. ఆదాములో అందరినీ చేశాడు. ఆదాములోనే మనందరము ఉండడం జరిగింది. మనము ఆయన అరచేతిలో చెక్కబడిన వారము. మనము ఆయన ద్వారా చేయబడిన వారము. కలిగి ఉన్న సమస్తము ఆయన ద్వారా చేయబడింది. అంత మాత్రమే కాదు, ఆయన మనల్ని చేసిన దేవుడు. ఈరోజు మూడు విషయాల మీద చెప్పిన తర్వాత మనము ప్రభుత్వాల్లో చేతులు పెట్టాలని ఆశపడతా ఉన్నాను. మొదటిది, ఆయన చేతులతో చేయబడిన వారు. ఆయన చేతులతో చేయబడిన వారు. ఆయన చేసుకున్న దాన్ని ఏదైనా చేయడానికి అది అధికారం ఉంది. నేను ఈ ఫోన్ కొనుక్కున్నాను అనుకోండి. ఈ ఫోన్ నేను కొనుక్కున్నాను కాబట్టి దీన్ని వాడుకోవచ్చు, ఎవరికైనా ఇచ్చేయచ్చు. అవసరమైతే పగలగొట్టుకొని కూడా వాడుకోవచ్చు. పగలగొట్టడం లేదన్నది పక్కన పెడితే ఈ ఫోన్ నేను కొనుక్కున్న దాన్ని నేను ఏదైనా చేసుకోవచ్చు. నేను వాడుకోవచ్చు, ఇంకోరికి ఇచ్చేయచ్చు, పడేయచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఎందుకంటే అది నాది. ఈరోజు వాక్యం ఇచ్చిన వాళ్ళ ద్వారా నీవు దేవునికి సంబంధించిన వాడి, దేవుడిని నమ్మినా నమ్మకపోయినా నువ్వు చేసిన యేసుక్రీస్తుకు చెందిన వాడు. నువ్వు దేవునికి సంబంధించిన వాడు. నీ ఇష్ట ప్రకారం అడుగులు వేయడానికి అవకాశం లేదు. ఒకవేళ నీ ఇష్ట ప్రకారం అడుగులు వేసుకుంటూ వెళ్తా ఉంటే నువ్వు దేవునికి వ్యతిరేకం అవుతావు. దేవుని చిత్తము, దేవుని ఆశ నీ జీవితంలో నెరవేర్చబడటానికి కష్టం అవుతుంది. అని నేను చెప్పిన మాట మీకు అర్థం అవడం కోసం ఒక సంఘటన మీకు ఉదాహరణగా చెప్పాలనుకుంటున్నాను. ఆదాము అవ్వడం చేసిన దేవుడు వారికి శ్రేష్టమైన స్థలంలో ఉంచాడు. ఈ భూమి మీద అత్యంత శ్రేష్టమైన స్థలము, అత్యంత శ్రేష్టమైన వాతావరణం కలిగిన స్థలము, అత్యంత శ్రేష్టమైన ఆహారం ఉండే స్థలము ఏదేను అనే తోట. ఒక శ్రేష్టమైన స్థలంలో ఉంచాడు దేవుడు వారిని. అంత మాత్రమే కాదు, ప్రతిరోజు తాను వారికి ప్రత్యక్షపరుచుకుంటా ఉండేవాడు. ప్రతిరోజు వారితో మాట్లాడుతూ ఉండేవాడు. వారి పక్షంగా దేవునికి ఉన్న ప్రణాళిక అత్యంత ఉన్నతమైనది. వారి పక్షంగా ఎన్నో ప్రణాళికలు కలిగి ఉన్నారు దేవుడు. కానీ ఒకరోజు ఏమైందో తెలుసా? వారిద్దరూ తమ సొంత ఆలోచన బట్టి నిర్ణయాన్ని తీసుకున్నారు. వారిద్దరూ తమ సొంత ఆలోచన బట్టి కొన్ని పనులు చేశారు. మా ఇష్టము, మా జీవితము, మా ఇష్టము. ఈరోజు చాలా మంది అంటూ ఉంటారు కదా, అమ్మా నేను ప్రార్థన కదా, నువ్వు కూడా ప్రార్థన రారా అని అంటే వాళ్ళు ఏమంటారంటే నా గురించి నీకు ఎందుకు అనే వాళ్ళు కూడా బహుశా మీ ఇంట్లో కూడా ఉండుంటారేమో. బహుశా కొన్నిసార్లు మాటలతో అనకపోయినా పనులతో చూపించే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా అనుకున్నారు ఆదాములు, మా జీవితము మాకు ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకుంటాము. మంచిదే, తీసుకున్నారు, మంచిది. ఆలోచించారు, మంచిది. వాళ్ళ ఆలోచన వైపు అడుగులు వేశారు, మంచిది. వాళ్ళు అనుకున్నట్టుగా చేశారు, మంచిది. ఎవరికి ఏమైందో తెలుసా? దానివల్ల వారు శ్రేష్టమైన స్థలాన్ని కోల్పోయారు. శ్రేష్టమైన సమృద్ధి అయిన వాతావరణాన్ని కోల్పోయారు. ఆ రోజు ఏమైందో తెలుసా? వారి యొక్క కష్టము ద్వారా, శ్రమ ద్వారా, చెమట ద్వారా వాళ్ళు బతకాల్సి వచ్చింది. ఆ రోజు నుంచి ఏమైంది తెలుసా? దేవుడు ఏదైతే వారికి ఇద్దామనుకున్నాడో దాన్ని వాళ్ళు కోల్పోయారు. అది ఆది కాండము మొదటి 2, 3, 4 అధ్యాయాలు జరిగిన ఆ సంఘటన మాత్రమే కాదు, ఈ రోజుకి జరుగుతున్న విషయము అదే. దేవుడు వారిని చేశాడు. దేవుడు వారిని తన చిత్తానుసారంగా నడిపించుకోవాలనుకున్నాడు. చేసిన దేవుడు వారికి శ్రేష్టమైన వారిని ఇచ్చాడు. కానీ వారు తమ సొంత ఆలోచన వెళ్ళిపోయారు. ఈ రోజు కూడా మనల్ని చేసిన వాడు దేవుడు. యేసు ప్రభు మనం చేశాడు. నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను అంటే దానివల్ల నష్టం ఎవరికంటే
మనకే. ఎవరైతే నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తానో అనుకుంటారో, ఎవరైతే నా జీవితం నాది అనుకుంటారో, ఎవరైతే దేవుడి మాట వినాల్సిన అవసరం లేదు అనుకుంటారో, శ్రేష్టమైన దేవుడి మాటలు చెప్తున్నప్పుడు ఈ మాటలు కాదు వేరొక మాటలు కావాలని ఆశపడతారు. వీళ్ళందరూ ఎలాంటి వారంటే సమపక్షంగా దేవుడు కలిగిన ఆలోచనను త్రోసివేసేవారు. తమ సొంత ఆలోచనతో అడుగులు వేయటం వల్ల దేవుడి యొక్క ఆలోచన, దేవుడి యొక్క ప్రణాళిక, దేవుడు ఏదైతే వారికి ఇవ్వాలనుకుంటున్నాడో, ఎట్టి స్థితిలో అయితే వారిని ఉంచాలనుకుంటున్నాడో దాన్ని త్రోసివేసి పోగొట్టుకున్న వారికి కనపడతా ఉన్నారు. చాలా సార్లు మన జీవితంలో మనం ఎలాంటి వారిని ఉంటామో తెలుసా? దేవుడు మనకి అన్ని కావలసిన వాటిని అన్నింటినీ అమర్చి ఒక ప్లేట్ లో మంచి ఆహార పదార్థాలు పెట్టి మనకి ఇవ్వాలని వస్తే మనం ఏం చేస్తామంటే అది కనీసం దేవుడి వైపు కూడా చూడకుండా, ఆయన ఏమి ఇవ్వాలనుకున్నాడో చూడకుండా, ఏమి మన పట్ల ఆశ కలుగుతున్నాడో చూడకుండా మన కష్టం ద్వారా బ్రతకాలని మనము డస్ట్బిన్లో వేసుకునే వారిగా ఉంటా ఉన్నాం. కొన్నిసార్లు నేను విజయవాడలో వెళ్తా ఉన్నప్పుడు కొంతమంది వ్యాన్లు పెట్టి లేదా కాలేజ్కి వెళ్తా ఫుడ్ ప్యాకెట్స్ అంటే ఆహారం, అన్నం ప్యాకెట్స్, చాలా మంచి ఆహారం, కొంతమంది పులిహార చేసి ఎగ్స్ చేస్తారు, కొంతమంది చికెన్ బిర్యానీ చేస్తారు, ఇవన్నీ చేసి ప్యాకెట్ తీసుకుని పంచుతూ ఉంటారు. రోడ్డు పక్కన ఉండే అడుగునే వాళ్ళకి, రోడ్డు పక్కన ఉండే వాళ్ళకి, రోడ్డు పక్కన ఖాళీగా అంటే నిరాశతో కూర్చుని కొంతమంది మైండ్ పట్టి ఇక్కడ కూర్చుని వాళ్ళు పంచుతూ ఉంటారు. నేను చాలా ఎక్కువ సార్లు ఏం చూసాను తెలుసా? వాళ్ళు కారు ఆపి దిగి కొంతమంది పిలుస్తూ ఉంటే వాళ్ళు ఎందుకు పిలుస్తున్నారు తెలుసా? వాళ్ళ చేతిలో ఉన్న ఆహారం ఇద్దామని పిలుస్తూ ఉంటారు. కానీ పిలవబడుతున్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు తెలుసా? ఆ దగ్గరలో ఎక్కడ చెత్త కుప్ప ఉంటే ఆ చెత్త కుప్పలో వేరుకుంటా ఉంటాడు. ఏమన్నా దొరుకుతేమో. నేను చాలా సార్లు ఈ మాట నేను విన్న తర్వాత, ఈ మాట నాకు ఆలోచనకు వచ్చిన తర్వాత, దేవుడు మనకు కావాల్సిన వాటిలన్నింటినీ ఒక ప్లేట్ లో పెట్టి మనకు ఇద్దాం అనుకుంటే మనుషులు వారి వైపు చూడట్లేదు అనే ఆలోచన నాకు వచ్చినప్పుడు అది నిజమే అనే సందర్భం చాలా మంది జీవితాలు చూశాను. ఈ కార్లో దిగిన వాళ్ళు లేదా బండి మీద వచ్చి ఆహారం తీసుకొచ్చే వాళ్ళు, ఏ అబ్బాయి బాబు బాబు అని పిలుస్తూ ఉంటారు. ఎంత పిలిచినా సరే వాళ్ళు వినడు. అతను ఏదో ఒక చిన్న బ్రెడ్ కన్నా దొరకపోద్దా, పడేసి చపాతీ దొరకపోద్దా, ఇడ్లీ దొరకపోద్దా అని చెత్త కుప్పలో ఏరుకుంటా ఉంటాడు. కానీ ఎక్కడ ఉంది అతని ఆహారము? తన పక్కనే ఒకటి తీసుకొచ్చి ఇవ్వడానికి సిద్ధపడతా ఉన్నాడు. నేను అది చూసినప్పుడు అనుకుంటాను, అయ్యో దేవా, మేము కూడా అలాగే చేస్తున్నాం కదా. ఒకవేళ మా చూపు కొంచెం నీ వైపు తిప్పి, దేవా నా పరిస్థితి ఏంటంటే, నీ పరిస్థితి ఏంటి తెలుసా? నువ్వు నా లెక్కల చాటు ఉండబోతా ఉన్నావు. నీ పరిస్థితి ఏంటో తెలుసా? నీకు సమస్తాన్ని సమకూర్చి ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. కొంచెం నేను చెప్పినట్టు విను. ఒకవేళ ఆ చెత్త కుప్పలో ఎదుర్కొన్న వ్యక్తి తన చూపు ఒకసారి పక్కకు తిప్పితే, ఎవరో పిలుస్తున్నారు, ఎందుకు పిలుస్తున్నారు అని చూస్తే వాళ్ళ చేతిలో ఉన్న భోజనం కనపడేది. ఆ భోజనం తీసుకోవడానికి వాళ్ళ వైపు అడుగులు వేస్తే ఆ రోజు అతను పూర్తిగా మంచి సంతృప్తిగా తిరగలరు. ఈ వాస్తవాన్ని అనేక సార్లు చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, వాళ్ళైతే నిరాశలో, దుఃఖంలో మనుషులు పిలిస్తే వాళ్ళు ఏదో ఒకటి తిడతారో పడతారో అనుకుంటే వాళ్ళ ఆలోచన మనకు తెలియదు. వాళ్ళకి జ్ఞానం లేని పరిస్థితిలో ఉంటా ఉన్నారు. వాళ్ళు ఉన్న పరిస్థితిలో హృదయం కఠినమైన పరిస్థితిలో ఉంటా ఉన్నారు. మనం అలాంటి వాళ్ళని కాదు కదా. మనకి దేవుడు అనేక సార్లు దర్శించి మేలు చేసిన వాడు దేవుడు ఎవరో మనకు తెలుసు కదా. దేవుడు ఎలాంటి శక్తివంతుడో తెలుసు, దేవుడు ఎలాంటి ప్రేమమేడో తెలుసు, దేవుడు మన పక్షంగా ఎలాంటి మేలు చేస్తూ ఉన్నాడో తెలుసు. ఎక్కడో ఉండాల్సిన మనము నా జీవితంలో చాలాసార్లు అనుకుంటా, ఈ పాటికి నేను ఎక్కడ ఉండేవాడినో, ఎలాంటి పరిస్థితులు ఉండేవాడినో, ఒకవేళ బ్రతకడానికి అవకాశం వస్తే ఎలాంటి పరిస్థితులు ఉండేవాడు. చాలా సార్లు కొంతమంది అడుక్కునేటప్పుడు వాళ్ళు చూస్తే నాకు అనిపిస్తుంది, నేను అడుక్కుంటే నాకు మొహం చూసేవాడు రూపాయి కూడా వేసేవాడు కాదేమో నా పరిస్థితిలో అనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనలను దేవుడు ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చాడు తెలుసా? మన ద్వారా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తిని వేరొకరికి సహాయం చేయగలిగే స్థితిలో ఉంచారు. కానీ ఎవరన్నా సహాయం చేయబోతారని చేయించాల్సిన ప్రజలు దాదాపు ఎవరిని ఉంచలేదు మనల్ని. అవును కదా? ఎవరిని మనం అడుక్కునే వారిగా ఉంచలేదు. అవసరమైతే వేరొకరికి, ఇద్దరికి, ముగ్గురికి, అవసరమైతే 10 మందికి మనం రోజు ఇంటికి పిలిచి భోజనం పెట్టగలిగే స్థితిలోనే ఉంచాడు మనం. అయినా సరే ఎందుకని దేవుడి వైపు చూడలేకపోతా ఉన్నాం? నన్ను దేవుడు చేశాడు, ఆదాము వాళ్ళు కూడా చేశాడు. నా పట్ల దేవుడు కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, నన్ను జయించాడు. దేవుడు నన్ను చేయి పట్టి నడిపించాడు. అనేక కష్టాల నుంచి మన చెయ్యి పట్టుకుని నడిపించాడు. ఆదాము వాళ్ళు చేసింది నేను ఎందుకు చేస్తున్నాను?
నా ఇష్ట ప్రకారమే నా జీవితంలో ఎందుకు నిర్ణయాలు తీసుకున్నాను ఇప్పుడు ఆలోచించారా? ఒకవేళ ఆలోచించకపోతే ఈరోజు ఆలోచించేయండి. ఒకరోజు ఆలోచించకపోతే ఈరోజు ఆలోచించేది. దేవుడి వైపు తిరిగి, దేవా నా పక్షంగా నువ్వు కలిగి ఉన్న ఆలోచన నెరవేర్చబడాలంటే నన్ను ఏం చేయమంటావు? నేను నీ వైపు చూస్తున్నానయ్యా, నేను నీ వైపు చూస్తున్నానయ్యా. దేవుడు మన పట్ల ప్రత్యేకమైన ప్రేమ కలిగి ఉంటాడు. దేవుడు మనం ప్రేమించినట్లుగా ఎవరు ప్రేమించలేదు. మనం అనుకుంటాం మన పిల్లలు బాగా ప్రేమిస్తున్నాం, వాళ్ళ కోసం కష్టపడుతున్నాం, వాళ్ళ కోసం డబ్బులు ఏర్పాటు చేస్తున్నాం, వాళ్ళు ఏదైతే చేస్తున్నాం అని మనం అనుకుంటాం. అది నిజమే అయ్యుండొచ్చేమో, కానీ దేవుడి ప్రేమతో నువ్వు చూపించే ప్రేమ, దేవుడి ప్రేమతో నీవు చూపించే ప్రేమ పిల్లల విషయం ఉంటే కనుక అది రూపాయలు 10 పైసలు కూడా కాదు. ఒక రూపాయిలో మనం చూపించే ప్రేమ, మనం మనం ఇతరులకు పంచే ప్రేమ, లేదా మనం ఈ లోపల మనం ప్రేమిస్తూ మనం పొందే ప్రేమ, జాగ్రత్త, మనం ఇచ్చే కేరింగ్ 10 పైసలు అంతా కూడా కాదు. దేవుడు అంత ప్రేమిస్తా ఉన్నాడు. మనం ఎంత ప్రేమిస్తున్నాడంటే మన కొరకు తన ప్రాణం పెట్టడానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు, ప్రాణాన్ని ఇచ్చాడు. ఎందుకంటే మన ఆలోచనల ద్వారా మనం వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, మన ఆలోచనల ద్వారా దేవుడు మేలిస్తే మనం కీడు వైపు అడుగులు వేస్తున్నప్పుడు, దేవుడు దీవెనిస్తే మనం శాపం వైపు వెళ్తా ఉన్నప్పుడు, దేవుడు సమృద్ధిస్తే మనము నిరాశలోకి పేదరికంలోకి వెళ్తా ఉన్నప్పుడు, వీరు మార్చుకోలేని స్వభావం కలిగిన వారు నేనే దిగి వారి హృదయం మార్చబడాలంటే, వారి స్వభావం మార్చబడాలంటే, వారు పడి ఉన్న స్థితి మార్చబడాలంటే, వారు నరకం వైపు కాకుండా పరలోకంలో రావాలంటే నా రక్తమే నా మీద పడే శిక్ష వారికి విడుదలిస్తుందని తెలిసిన వాడై మన ప్రతి పాపం ఆయన మీద వేసుకుని ఆయన సెలవులో మరచిన భూమి మీద వచ్చాడు. అది ఆయన చూపించిన ప్రేమ. ఏ యోగ్యత లేదు మనకి. ఒక చిన్న ప్రార్థన తెలుసా, ఒక చిన్నసారి మనము ఒక చిన్న విషయంలో అయ్యో దేవా ఏంటిది అని బాధపడ్డాం అనుకోండి, దేవుడు మన యొక్క ఎలా చూస్తాడు తెలుసా? ఎంత దిగొచ్చి సహాయం చేస్తాడు తెలుసా? చాలాసార్లు ఆ వేలు పొందుకున్నప్పుడు, చాలాసార్లు ఆ కృపను చూసినప్పుడు, చాలాసార్లు దేవుడు దిగొచ్చి మనకు చేసే సహాయం చూసినప్పుడు ఎంత కన్నీరు అనిపిస్తావు. ఆ కన్నీరు ఒకసారి బయటికి రాదు. మనము బాధపడి కన్నీళ్ళు కాల్చినా మనం పట్టించుకోరు జనాలు. మనము హృదయాలు గాయపరచబడతాయని తెలిసినా సరే మనుషులు మాటలు వదిలేస్తారు, మనం కష్టపడతారు. అనేక సార్లు మనుషుల చేత అనేక నిందలు పడ్డాను, బాధలు పడ్డాను, చాలాసార్లు ఇబ్బంది పడ్డాను. కానీ ఎప్పుడైతే నా చూపు దేవుడు చెప్పడం మొదలుపెట్టానో, ఆయన ప్రతి కొంచెం బాధపడినా సరే దాని గురించి ఆయన జాగ్రత్త పడటం, ఆయన శ్రద్ధ తీసుకోవటం, ఆ బాధని నాట్యంగా మార్చుకోవడానికి చూడలేదు. మనుషులను చూసిన ప్రతిసారి అరే మనుషులు ఎలా చేస్తున్నారండి, సొంతలు కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, సందర్శకులు కావచ్చు, బయటలు కావచ్చు, కొన్ని పరిస్థితులు గుండా వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఇచ్చే మాటలు లేదా వాళ్ళ దగ్గర వాళ్ళు చేసే పనులు చాలా బాధాకరంగా ఉంది. చాలా సంవత్సరాలు ఏంటి దేవాలనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఎప్పుడైతే నా చూపును మా దేవుడి వైపు చెప్పడం మొదలుపెట్టానో దేవుడి కార్యాలు ఆశ్చర్యం మనం చూడలేదు. అంటే ఎప్పుడైతే మనము దేవుడి వైపు చూడటానికి మనం సిద్ధపడతామో, దేవుడి దగ్గర మనం బాధపడటానికి సిద్ధపడతామో, దేవుడి దగ్గర చాలా ఆశ్చర్యం ఉంటుంది, చాలా ఆశ్చర్యం ఉంటుంది. మనం చర్చి కట్టడం కోసం కొన్ని అప్పులు చేయాల్సి ఉంటుంది. అంటే మనం ఏదో కట్టుకుంటే వెళ్తా ఉన్నాం, ఏదో చేయాలి ఆటంగా ఉన్నాను, కొన్ని అప్పులు అయినాయి. ఎంత అప్పులు ఉన్నాయి, ఎలా చేస్తాలి అనుకుంటే ప్రార్థన చేస్తా ఉన్నాము, కొన్ని పనులు చేస్తా ఉన్నాము, కొంచెం తీసుకుంటూ వస్తాము. నిజానికి చర్చి కట్టేటప్పుడు తీసుకున్న ఆ పరిస్థితి ఏంటంటే మనకి పట్టిన తర్వాత 4-5 నెలల్లో కొన్ని రకాలైన మీటింగ్స్కి వెళ్ళి కొన్ని రకాల పనులు చేసి ఇంత డబ్బులు వస్తాయి నేను తీర్చేయచ్చు అనే ఉద్దేశంతో మనం తీసుకోవడం జరిగింది. వాస్తవంగా అది ట్రావెల్స్ కొంచెం ముందు వెనకాల మన పరివారం పెట్టినప్పుడు మనం తీసుకోవడానికి కారణం అది. కొన్ని రోజులు 5 నెలలు 6 నెలలు కొన్ని డబ్బులు వచ్చేస్తే ఇది కొద్ది రోజులు కలవకొస్తున్నాం అనే ఉద్దేశంతో తీయడం జరిగింది. కానీ కట్టే టైంలో కొంచెం పైకి వచ్చిన తర్వాత గోడ కట్టదే మనము పట్టాలు పెట్టేసుకున్నాం అనుకున్నాం. కానీ అప్పుడు వర్షం వచ్చింది, ఆ వర్షాల వల్ల మొత్తం నీళ్ళు లోపలి పడతా ఉన్నాయి, గోడలు కట్టాల్సి వచ్చింది. దగ్గర 3 లక్షల రూపాయలు మనం తీసుకున్న వాళ్ళ దగ్గర ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్నాము. ఆ తర్వాత 5 నెలల్లో అనుకున్నప్పుడు వచ్చి అవి ముందు తీసుకున్న వాళ్ళ దగ్గర ఇవ్వకుండా తర్వాత తీసుకున్న వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర తీసుకున్నాం. కాబట్టి ఇచ్చేసాము.
ఎలా తీర్చాలని అంతా ఆలోచన చేస్తాము, ప్రయత్నం చేస్తాము, కొంచెం తీర్చుకుంటూ వస్తున్నాం, వేరే వాళ్ళు తీరుస్తున్నాం, ఇప్పుడు పెట్టే వాళ్ళు తీరుస్తున్నాం, జరుగుతూ ఉంది. ఈ మధ్య రీసెంట్గా పోయిన వారంలో నేను ఎంత వారు చూసుకుంటే ఇవ్వాల్సిన డబ్బులన్నీ చాలా లక్షలు ఉన్నాయి. చూసుకున్నప్పుడు నాకు అనిపించింది, దేవా ఏం చేయగలము, ఏం చేసి చేస్తుంది దేవా, ఈ డబ్బులు ఏం చేయగలం, ఖర్చు ఉంటా ఉంటాయి, ఇంకా పని జరుగుతూ ఉంది, ఇవన్నీ ఆపడానికి అవకాశం లేదు. ప్రాబ్లము ఇంకా ఆపడానికి ఇబ్బంది అయిపోతుంది. ఈ పని చేస్తానే ఏం చేయాలి దేవా అని నాకు బాధ అనిపించింది. దేవా ఇది మాట పోతుంది. మెయిన్ క్రైస్తవులు మనము మాటలు కాపాడుకోవాలి కదా, మాటలు కాపాడుకోలేకపోతే కష్టం పోయినట్టే అని బాధపడుతూ, అంటే బాధ అనేది అప్పు విషయంలో ఈ వచ్చి కాలంలో పడతామని, ఎలా దేవా నేను దొంగ అయిపోతానేమో, తప్పుడు వాడిని అయిపోతానేమో, మాట నిలబెట్టుకున్న వాడిని అయిపోతానేమో అని బాగా చేస్తున్నప్పుడు ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు 90,000 అప్పు తీర్చాడు. అసలు ఆ మాట విన్నప్పుడు వాళ్ళు వద్దండి, వాళ్ళు ఇవ్వాలి, వాళ్ళు వద్దు అని చెప్పారు. కాంప్రమైజ్ తీసుకున్నాము. అది ఆంటీ వాళ్ళు అడగలేదు, ఆంటీ లక్షలు తీసుకున్నా. అందులో వాళ్ళ తర్వాత 10,000 చేసి కన్స్ట్రక్షన్ వాడమని చెప్పారు. అందులో 90,000 ఇవ్వాలి. ఇబ్బంది అవుతాం అంటే వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టే వాళ్ళకి, అంటే వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టామంటే కొంచెం జరిగి మీకు కూడా ఒకసారి చెప్పాను. అది ఇచ్చేస్తారు, ఇవ్వాలి ఇచ్చేస్తాం అంటే వాళ్ళకి 2 సంవత్సరాలు ఇస్తామని తీసుకున్నాం. మనం ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో, ఇబ్బంది పెట్టారో వాళ్ళకి చెప్పితే 2 సంవత్సరాలు గడు, మిగతా వాళ్ళకి తొందరగా ఇస్తామని చెప్పారు. ఆ 2 సంవత్సరాలు గడువు ముందు మనల్ని బాగా ఇబ్బంది పెడతా ఉండడం జరిగింది. సరే, దానివల్ల మేము మాట్లాడుతూ ఉన్నాం. బయటకి ఏమైందో తెలుసా, ఈ మధ్య ఒక వారం 10 రోజుల నుంచి అంటే ఈ వారికి 2 సార్లు మొదలు పెట్టినట్టు 3 లక్షల చల్లర అయిపోయింది. ఇంకా కొంచెం కావాలి, అదే అక్కడి నుంచి ఏదో చేసిన చెప్పారు. ఆన్లైన్ లోన్ తీసుకున్నాను, లోన్ తీసుకున్నా వల్ల కట్టాలి చేయాలి. ఇది చూసినప్పుడు అదే ఇప్పుడు తీసుకున్న గంటలా కట్టాలి, మరి బాధపడి ఎలా తీర్చగలమా అని అనుకుంటా ఉన్నప్పుడు, బాధపడినప్పుడు నిన్న ఎందుకు చెప్తానంటే, దేవుడి సన్నిధిలో ఏంటి దేవా, అయ్యో నాకు బాధగా ఉంది, ఎలా ఏం చేయగలను అని ఆలోచించినప్పుడు దేవుడు ఏం చేసింది తెలుసా, తన హస్తాన్ని చాపడం. ఇన్ని రోజులు ఎంత కష్టం చేసి 90,000 వస్తాయండి, 90,000 సంవత్సరాలు కష్టం అవుతుందా? ఆగి వచ్చి చెప్తాను నేను అన్నాను, లేదండి అప్పుడు దేవుడు నమ్మకలేదు కదా, వద్దా అంటే అండి లేదండి అంత పెద్ద నిర్ణయం నేను తీసుకోలేదు, ఏదో 500,000 రూపాయలు నిర్ణయం తీసుకుంటాను, నాకు పెద్ద నిర్ణయం తీసుకోలేదు. అంకుల్ గారే వద్దన్నారు. లేదండి కన్ఫర్మా, 2-3 సార్లు అడిగారు, కన్ఫర్మా లేదండి అంత పెద్ద నిర్ణయాలు నేను తీసుకున్నాను, అంకుల్ దగ్గరే తీసుకుని మీకు ఇప్పుడు ఇచ్చేది, అంకులే వద్దు అన్నారు. దేవుడు మన ప్రతి కన్నీటిని చూసే దేవుడు, ప్రతి కన్నీటిని మన బాధ చూసే దేవుడు. మనము దేవుడికి కాకుండా మన సొంత ఆలోచన తిరుగుతాం. అందువల్ల దేవుడి కార్యం చూడలేము చాలా ఎక్కువసార్లు. డబ్బుల గురించి కాదు, డబ్బుల గురించి మాత్రమే కాదు, ప్రతి చిన్న ఆరోగ్యం గురించి కావచ్చు. కొన్నిసార్లు అనారోగ్యం వస్తుంది, చచ్చిపోతామో అంతగా అనారోగ్యాలు వస్తాయి కొన్నిసార్లు కొంతమంది. కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు ఉంటాయి. మన ఆరోగ్యం చూడప్పుడు డాక్టర్ ఉంటాయి, డాక్టర్లు అనే వాళ్ళు వైద్యం అనేది దేవుడు చేసి ఇవ్వబడింది. ముందు మనుషులు చచ్చిపోతే ఎందుకు చచ్చిపోయారో కారణం తెలిసింది కాదు. దేవుడు తన హస్తాన్ని చాపాడు, టెక్నాలజీ డెవలప్ అయింది, మెడికల్ అన్ని డెవలప్ అయింది. మనుషులను బ్రతికించడానికి దేవుడు డాక్టర్ ఇచ్చాడని నమ్ముతాయి. కానీ మనం చూడాలని కావలేదు, దేవుడు చూడండి, దేవుడికి ఆదరిస్తాడు. లేదా మా చచ్చిపోయే పరిస్థితి వచ్చింది, ఇక్కడ కన్నా ఆ తప్ప మంచి అన్నాడు అనుకోండి, ఎంతమంది అంటారు గురించి చాలా తక్కువ చేతి, చాలా సంతోషం. నేను అనుకోని చేతి తెలుస్తుంది, చాలా సంతోషపడతాను ఈ చేతి లేఖలు చూసి. అంటే దేవుడు మీరు నా ఉదాహరణ పెట్టి మనం అంటే సిద్ధపడ్డాం అనుకోండి, భయపడదు ఉంటుంది. ఒకసారి బాగుంటుంది, భయం ఉంటుంది, బాధ్యత పడుతుంది. కానీ మన వాళ్ళు దేవుడు తీసుకెళ్ళిపోయాడుతుంది, విడిచిపెట్టి బాధ్యత వాళ్ళు చూసుకుంటారు. ఒక నిరీక్షణ చాలు. సరే, ఇక్కడ మనం ఈరోజు మొదటిగా మనము దేవుని చేత చేయబడ్డాము. దేవుడికి ఇష్టంగా ఉండటానికి దేవుడు మన పక్షం ఏ ఆలోచన కలిగి ఉన్నాడో దాన్ని చూడటానికి ఇష్టపడ్డాడు. అనేక సార్లు మనకు ఆలోచన వస్తూ ఉంటే మన చుట్టూ ఉన్న మన దృష్టి మరలుస్తారు.
మన చుట్టూ ఉన్న వాళ్ళు మన కృతజ్ఞతగా ప్రయత్నం చేస్తారు. మన చుట్టూ ఉన్న వాళ్ళు మనలో నిరీక్షణ లేకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. దానివల్ల ఇంట్లో కూడా సమస్యలు వస్తాయి, భార్య భర్త నుంచి సమస్యలు వస్తాయి, పిల్లల నుంచి సమస్యలు వస్తాయి, ఏమి చేయలేని చేతగా పరిస్థితి వస్తుంది సార్. దేవుని కూడా బట్టి అలాంటి సమస్య రాలేదని అనేక సార్లు అలాంటి పరిస్థితులు ఉంటాయి. అక్కడ దాకా రావడానికి కారణం ఏంటి తెలుసా? మన చూపు, మన దృష్టి, మన నిరీక్షణ, మన హృదయం దేవుడికి కాదు లేదు. మీరు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఒకసారి మీరు చూసుకోవచ్చు, మీరు పరిచయం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఏంటి తెలుసా? ఈ కష్టం నా జీవితంలోకి వచ్చిందంటే రెండు కారణాలు. ఒకటి, దేవుడు నిన్ను బలపడతాడు, స్ట్రెంగ్త్ చేయడం అంటే ఒక స్ట్రెంగ్త్ చేయడం ఎలా చెప్పాలంటే నిన్ను గట్టిగా చేయడానికి. అంటే ఏది నిన్ను పగలగొట్టలేనంత గట్టిగా చేయడం దేవుడు నిన్ను సిద్ధపరుస్తూ ఉండొచ్చు. ఇది చాలా తక్కువ సార్లు. రెండోసార్లు ఏమవుతుంది తెలుసా? మన ప్రయారిటీస్ లేదా మన చూపు మారిందేమో. దేవుడి వైపు ఉండాల్సిన చూపు, దేవుడే ఫస్ట్ ఉండాల్సిన చూపు, దేవుడే ప్రథమ స్థానంలో పెట్టుకుని దేవుడి వైపు కొనసాగాల్సిన మనము కొంచెం కదిలేమో. అంటే కొంతమంది చాలాసార్లు ఆ స్థితిలో దాకా రాదు, దేవుడికి వస్తారు, దేవుడి వైపు ఒకటి కనెక్ట్ అవ్వడు. ఈరోజు అప్పాలు ఏం చేస్తారు తెలుసా? తెలివిగా ఒకప్పుడు దేవుడి దగ్గర ప్రార్థన చేసేవాడు. వేరే రకరకాల పరిస్థితులు, రకరకాల చోట్ల రకరకాల పూజలు చేసుకుని మనం ఉన్నది గుర్తించాడు ఒకప్పుడు. ఇప్పుడు ఏం చేస్తాను తెలుసా? దేవుడి దగ్గరికి రాణిస్తా ఉన్నాడు. వెళ్తే నీ సంఘం మంచిగా ఇవ్వకపోవచ్చు, లేదా నామకాంత సంఘానికో, లేదా దేవుడి వాక్యానికి వ్యతిరేకంగా పోలిన సంఘానికి వెళ్ళిపోతాడు. లేదా మంచి సంఘానికి వస్తే, మంచి సంఘాలు కలిస్తే, మంచి సంఘం ఏది మన మాత్రమే కదా, చాలా మంది సంఘాలు ఉండొచ్చు. మంచి సంఘానికి వస్తే అక్కడ వాడు నిన్ను తామరాకులా ఉంచుతాడు. అబ్బాయి తామరాకు అంటే దానికి నెలకి ఏం సంబంధం ఉండదు, నెలలోనే ఉండదు కానీ దానికి సంబంధం ఉండదు. చర్చిలోనే ఉంటారు కానీ వాళ్ళకి చర్చి సంబంధం ఉండదు. దేవుడి వాక్యం ఏం చెప్పినా సరే వాళ్ళ ఇష్టం చేసుకెళ్తారు. అలా చేస్తాడు అబ్బాయి. ఈరోజు ఈ వాక్యం చేత నీ హృదయం కొంచెం ఖైతుంది అనుకోండి, వెంటనే అబ్బాయి ఏదో ఒకటి పెడతాడు. నేను ఎట్టి పరిస్థితుల్లో చర్చిలో కలవనేడు. చర్చిలో ఉండొచ్చు, చర్చిలో పని చేయొచ్చు, చర్చిలో డబ్బులు కూడా వచ్చు, కానీ నీకు చర్చికి లేదా నీకు దేవుడికి కూడా సంబంధం ఉండకుండా జాగ్రత్తగా చూసుకుంటాడు అబ్బాయి. ఒకవేళ నువ్వు సంఘానికి వస్తున్నప్పుడు వాక్యం ద్వారా నువ్వు నడవలేకపోయినా, వాక్యాన్ని నీ జీవితంలో చోటు లేకపోయినా, లేదా ఒక వాక్యం కాకుండా 10 వాక్యాలు ఎలా అనిపిస్తున్నారు నువ్వు అర్థం చేసుకోవాలి. తెలుసా? నువ్వు తామరాగా ఉన్నావు అర్థం చేసుకోవాలి. దేవుడికి నాకు ఏ సంబంధం లేదు. చెమ్మ కూడా అంటుకోకపోతే వస్తుంది తామరాకు కదా, తెలుసా? తామరాకు కొంచెం చెమ్మ కూడా ఉంటుంది, దాన్ని బయట తీస్తే కొంచెం చెమ్మ కూడా ఉంటుంది దాంట్లో. అలా జాగ్రత్త పడతాడు అబ్బాయి. వాక్యం చూసిన వాళ్ళు అలా దేవుడిని చేశాడు. దేవుని వైపు దగ్గర నుంచి నీ చూపు ఆలోచన చూసుకో. నీ జీవితంలో ఎప్పుడు వచ్చినా అసలు ఏది వచ్చేసే నాకు ఎంత చాలా పనులు ఉంటాను, రకరకాల పనులు ఉన్నప్పుడు కూడా నాకు అనిపించినప్పుడు పనులన్నీ ఆపేస్తాను. ఇది చాలా పనులు ఉన్నాయి కదా, ఇంటిలో నేను పడుతున్నాం అంటే అవన్నీ ఆపేసి దేవుడికి సరి చేసుకోవడానికి, దేవుని వైపు మరలా నేను మరల్చుకోవడానికి సిద్ధపడతాను. నేను అని చెప్తాను అనుకోవద్దు, మీరు అలా ఉండాలని నా సాక్షి చెప్తాను, మీరు అలా ఉండాలని నా జీవితంలో జరిగేదని చెప్తాను. ఒక విషయంలో నీకు తేడా వచ్చిందంటే ఆపేసి, ప్రతి పని ఆపేసి. ఈరోజు పనికి వెళ్ళకపోతే రేపు ఎవరైనా అనుకోవద్దు. పని ఎవరి చేతిలో ఉంది? నిన్ను పోషించడం దేవుడి చేతిలో ఉంది. అవసరమైన సపోర్ట్ వస్తుంది ఒకరు, కానీ సరి చేసుకోవాలని సరి చేసుకో. అంటే ఒక జాలం ఉంటారు కదా, మనకు ఎవరు తిరిగిపోవచ్చు, వాళ్ళేసి జాలం ఉంటారు కదా, వాళ్ళ చిరిగిపోయిందనుకోండి, అమ్మో పొద్దున్న చేపలు పట్టుకోకపోతే నాకు తింటాకుండదు అని వాళ్ళలోకి వెళ్ళిపోడు, సముద్రంలో చెరువులోకి వెళ్ళిపోడాడు. ఏం చేస్తాడు? ముందు కూర్చుని దాన్ని పుట్టుకుంటాడు. పూట కట్టొచ్చు, 2 పూటలు పట్టవచ్చు. ఇది సరి చేసుకోవాలి. సరి చేసుకోండి వెళ్తే ఏమవుతుంది? ఇది వలేస్తాడు, చేపలు పడతాయి, లాగేటప్పుడు చేపలన్నీ మన జీవితం అలా అయిపోతుంది చాలాసార్లు. ఈ కొంచెం తేడా అనిపించిన సరే నీ జీవితంలో ఏదైనా కావచ్చు, ఆర్థిక విషయాలు కానీ, ఆరోగ్య విషయాలు కానీ, ఏ విషయంలో కొంచెం తేడా అనిపించినా నువ్వు కూర్చొని సరి చేసుకోవాలి. తెలుసా? దేవుడి దగ్గరే ఉన్నానా, దేవుడితో దూరం అయిపోయింది. మన కొలత ఎలా ఉంటుందంటే, నేను ఆదివారం వెళ్ళాను, బుధవారం వెళ్ళాను, శుక్రవారం వెళ్ళాను, శనివారం వెళ్ళాను, లేకపోతే అనేక డబ్బులు ఇచ్చాను, నేను బాగా నా అవసరం చర్చలో పని చేశాను, 10 నిమిషాలు తప్పుదని చెప్తా ఉన్నాను అందరినీ. చాలాసార్లు కొన్నిసార్లు మాటలు పడిపోతా ఉంటాయి అని అనుకుంటాం. దీని ద్వారా మన ఆత్మీయతను కోరుకుంటాం. లేదు, ఇవన్నీ చేయడం మంచిదే కాదట్లేదు నేను, వీటి ద్వారా మీ ఆత్మీయత పొలవలేవు. అబ్బా తామరాకు రాత్రి అది 24 గంటల నెలలో ఉండదు కదా, అది నేలతో కలిసి మెత్తగా ఉంటుందేమో అనుకుంటే లేదు. అలా అనుకోవద్దు, అలా ఎప్పుడు నిర్ణయం తీసుకోవద్దు.
దీంతో కలవద్దు. నిజంగా నా జీవితంలో మొదటి స్థానంలో దేవుడు ఉన్నాడా? దేవుడు చెప్పినట్టు నేను ఉండగలుగుతున్నాను. ఎప్పుడు పరిశీలన చేసుకోవాలి? ఇబ్బంది వచ్చినప్పుడు తప్పనిసరిగా పరిశీలన చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుందో తెలుసా? పడవకు వచ్చిన క్రాక్ అనేది అది పెరిగి పడగ ముక్కలైపోయేలాగా మనుషులు సముద్రంలో కలిసిపోయాక నువ్వు లోకంలో కలిసిపోతావు, పాపంలో కలిసిపోతావు. చర్చిలోనే ఉన్నాను కదా అనుకుంటావు. అది అప్పాలు చేసే పని. ఎవరు ఎన్ని పరిస్థితిలో అటువంటి డివియేషన్ కాదు. మొదటి స్థానం దేవుడికి ఇవ్వండి. రెండో విషయం నేను చెప్పాలని ఆశపడుతుంది ఏంటంటే, మొదటి అధ్యాయము 4వ వచనం చదువుతాను. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండదు. జీవము అంటే జీవించడం కదా, లైఫ్, మన ప్రాణం అనుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే మనకు అర్థం అవ్వాలంటే జీవానికి వ్యతిరేకమైన మాట మరణం. ప్రాణానికి స్నానంతో ఉంటాం, బ్రతుకుంటాం, లేదా తెచ్చుకోవటం. ఆయనలో జీవం ఉందండి. ఎవరైనా యేసు ప్రభువులో జీవం ఉంది. ఆ జీవము నీకు వెలుగుగా మార్చబడతా ఉంది. ఇంకో మాట చెప్పాలంటే ఆయన జీవము నిన్ను బ్రతికిస్తా ఉంది. ఎవరు చచ్చిపోయిన ఉన్నారు ఇక్కడ? బతికున్నాము, చచ్చిపోయిన ఉన్నారు ఇక్కడ. ఎవరు చనిపోయిన? చనిపోతే ఎంత భయమో మనుషుడికి కదా. అప్పుడు దాకా కలిసి ఉన్న భార్య భర్తలు, తండ్రి భార్య దగ్గర ఉన్నా సరే, అంటే దేవుడు వచ్చేవాళ్ళకి అంత భయం ఉండలేదు. కానీ చనిపోగానే చచ్చిపోయిన శవాన్ని చూడటం భయం వస్తుంది చాలా మంది. అందుకే దండైతే అయ్యే చేస్తారు. కానీ వాక్యం ఏమంటుందంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. మీ అపరాధముల చేత మీ పాపముల చేతను పాపముల చేతను మనకు చావండి ఏంటంటే ప్రాణం పోవటం గురించే తెలుసు, పడుకోబెట్ట గురించి, తర్వాత తీసుకెళ్ళి పాకి పెట్టడం కాల్చే గురించే తెలుసు. కానీ వాక్యం ఇంకొక చావు గురించి చెప్తా ఉంది. ఆ చావు ఏంటంటే మనం తప్పు పాపం చేసి చచ్చిపోతాం. ఆ వచ్చిన యొక్క అర్థం అది, చచ్చిపోతాము. క్రీస్తు ద్వారా ఆయన మనం బ్రతికించాడు. జీవం ఎక్కడి నుంచి వచ్చిందంటే చచ్చిపోయిన వాడికి, లేదా చచ్చిపోయాడు కోమలు చచ్చిపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏదో ఇంజక్షన్ చేస్తారు మళ్ళా వేడి రావడానికి, మళ్ళా ప్రాణం రావడానికి. అది ఏది వదిలిపెడితే కరెంట్ షాక్ పెడతారు. తెలుసా మీకు? అది తెలుసా? కరెంట్ షాక్ పెడతారు, విషం వేస్తారు. మీకు తెలుసా? మా చిన్నప్పుడు కొన్ని టాబ్లెట్ మీద పాము ఉండేది. నేను బాగా బల్లులో పెరిగాను కదా, డాక్టర్ దగ్గర ఉండేది. అప్పుడు వేసేవాళ్ళు చచ్చిపోయేటంటే విషం పోస్తే బతుకుతారంట. మరి అప్పుడు కాన్సెప్ట్ అది. మరి ఆ విషం టాబ్లెట్ ఎప్పుడు తర్వాత నా జీవితంలో చూడాలి. కానీ మనం చనిపోయినప్పుడు మనం బ్రతికినప్పుడు, చనిపోవడం అంటే ఏంటంటే ఆ తప్పు చేసినప్పుడు మనం చస్తాము. అంటే మనం మనుషులుగా బ్రతికే ఉంటాం, కానీ చచ్చిపోయినోడు తినలేడు, ఆలోచన చేయలేడు. మనం మాట్లాడి పక్కన కూర్చుని అయ్యా మనం డబ్బులు ఎక్కడ పెట్టావు అడుగుతారు కదా చచ్చిపోయినా. తెలుసా మీకు? ఎవరికి డబ్బులు ఇచ్చాడు అయ్యా, ఎవరికి ఇచ్చాడు చెప్పయ్యా అంటారు. చెప్తాడు ఎప్పుడన్నా? లేకపోతే మీరు బాగా పెళ్లి మీ కొడుకు వచ్చాడు లేవు అక్కడ లేచారు ఎప్పుడన్నా? ఎవరైనా ఏడ్చే వాళ్ళకి తెలుసు. కానీ ఆ మూమెంట్ అట్లా అనిపిస్తాయి. కొంతమంది కాదు రావాలి అంటే డ్రామా అనిపిస్తాయి. ఒకరికి పొరపాటు అని తెలియదు, నవ్వుకుంటా ఉంటారు. తక్కువ ఎవరైనా ఏడుస్తారు. అంటే ఏడు అట్లా వస్తుంది తెలియదు. అంటే నిజంగా అంటే చచ్చిపోయిన ప్రతిసారి ఏడు రాదు జనాలకు. జాగ్రత్తలు 9 సంవత్సరాలు బాగా అన్ని బాధ్యతలు అయిపోయినాయి, ఒకసారి ఏడు రాదు. కానీ ఎవరైనా రాగానే ఎక్కడి నుంచి వస్తుందో ఏడు రాదు కదా. మళ్ళీ వెంటనే అమ్మా తిరిగి చేసేవా అంటారు. చూడండి ఏడుస్తూ ఉంటారు, అవుతారు. రాగానే తిరిగి చేసేవా అమ్మ తిరిగి అంటారు. అంటే అది ఒక ఇన్సిడెంట్. అది కేవలం లేడీస్ మాత్రమే చేయగలరు. డైరెక్ట్ అది లేడీస్ పప్పలేదు. అది నిజమే. పాపం చచ్చిపోతే ఏడవాలి కదా. ఎవరో అసలు సంబంధం లేకుండా అక్కడ కలగా ఏమి వస్తాయి. మగవాళ్ళతో హృదయాలు రాళ్ళ ఉంటాయి. సంవత్సరం తెచ్చిపెట్టి ఇరుపడతాం. దాని అర్థం కావలేదు కదా. మనం తెచ్చిపోయినా మాకు ఇవ్వాలి. ఎందుకు రాదంటే ఇక్కడ ఉంటే చాలా ఇబ్బంది పడతాయి. దేవుడి దగ్గరికి పోయి దేవుడి దగ్గరికి ఇల్లు ఉంటుందని నమ్మిన నాకు ఏడు రావాలంటే చాలా మంది ఆశ్చర్యపోయారు. చాలా సంఘాలు చెప్తున్నారు. ఒక సంఘంలో పాస్టర్ గారు మా దగ్గరికి వచ్చాడు. పాస్టర్ లాంటి వ్యక్తి ఆయన, పాస్టర్ లాంటి వ్యక్తి సేవకుడే అనుకోవచ్చు. వచ్చి వెళ్ళి ఆ సంఘంలో ఆయన ఏం చెప్పాడు, వాళ్ళ సంఘంలో ఉన్న వ్యక్తి నాకు కలిశాడు. కలిసి అయ్యో అబ్బాయి చనిపోయారు కదండి అన్నాడు. అవునండి. మీరు ఎవరలేదండి అన్నాడు. నాకు ఒకసారి కాదు ఎవరలేదా, మీ వాళ్ళు కూడా ఎవరు ఎవరలేదా అంట కదా, ఎవరో సంతోషంగా గుర్తు చేశారంట కదా అన్నాడు. ఈట నిజంగా సంతోషపెట్టి సంతోషపడ్డామా అనుకున్నాను అంటూ ఆయన అన్నాడు. నేను మీ గురించి శిష్యులు చెప్పానండి అయ్యారు. వాళ్ళ సొంత బంధువులు వాళ్ళ సంఘంలో ఏడ్చారు. కానీ
అంటే అనిల్ గారు ఏడవలేదు, అంత మాట్లాడితే అనిల్ గారు ఏడవలేదు అని ఆయన చెప్పాడంట. వాళ్ళ ఏడుతో దుఃఖం లేదు. అది నిరీక్షణ కలిగిన వ్యక్తుల యొక్క సాక్ష్యం అని క్లైమాక్స్ బాగా చెప్పాడు అనుకున్నాడు. కానీ చచ్చినప్పుడు ఏమవుతుంది తెలుసా? పాపం చేత అపరాధం చేత చనిపోయినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? ఎంత దేవుడే వచ్చి మాట్లాడినా మాకు మైండ్లో కలదు, ఎంత వాక్యం చెప్పినా మైండ్లో కలదు. అరే నువ్వు తప్పు చేస్తున్నావమ్మా, ఇదో ఫోన్ మాట్లాడుతున్నా తప్పు అంటే మైండ్లో కలదు. నీ ఫోన్ కొట్టకూడదు, మైండ్లో కలదు. నువ్వు డబ్బులు కొట్టించకూడదు, మైండ్లో కలదు. అన్నం పెట్టవద్దు, మైండ్లో కలదు. నీ మాటలో ప్రేమ ఉండాలి, మైండ్లో ఏమి చెప్పు చచ్చిపోయి ఉంటాం అంతే. కానీ ఒక అవకాశం ఏముందో తెలుసా? ఆయనలో జీవం ఉంది. హల్లెలూయా. అంటాడు జీవం ఉంది. ఆ జీవం ద్వారా మనం బ్రతికిస్తా ఉన్నాడు ఆత్మీయంగా కూడా. ఈరోజు మనం బ్రతికున్నామంటే మరణకరమైన అనారోగ్యాలు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. మరణకరమైన అనారోగ్యాలు వచ్చి నిరీక్షణ లేదన్నప్పుడు కూడా బ్రతికున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు స్వార్థమాటి మాట్లాడుతుంది. స్వార్థమాటి ఎన్నిసార్లు బ్రతికించాడు దేవుడు. అప్పుడు ఆంటీకి బ్రతకడానికి అవకాశం లేదనిపిస్తున్నా చాలా. అంటే మనకున్న పొలంలో ఏది లేదు ఆవిడకి. కానీ ఆవిడ ఏం చేస్తుంది సార్? పడిపోతా ఏదో ఒకటి చేస్తాను ఉంటుంది. ఒకసారి బాధ అనిపిస్తుంది, ఒకసారి భయం అనిపిస్తుంది, ఒకసారి చెప్తాం అమ్మా నువ్వు జాగ్రత్త ఉండు, ఇలా ఉండకూడదని చెప్తా ఉంటాడు. దేవుడు మనం బ్రతికించాడు. ఆ బ్రతికించడం మాత్రం మన గురించి మాత్రమే మాట్లాడలేదు. ఆయన ఆత్మీయంగా మనలను బ్రతికించడానికి జీవము ఆయన దగ్గరే ఉంది. నీ పాపం నుంచి తుడిచివేసినప్పుడు ఆ పాపం ఏ చావైతే నీ జీవితంలో తీసుకొచ్చిందో, నిన్ను వాత వేయబడిన వాడికి ఎలా మార్చిందో, స్పర్శ లేని వాడికి ఎలా మార్చిందో, దాన్ని తుడిచి ఒక చిన్న పిల్ల బట్టి వారి దేహానికి దేవుడిస్తా ఉన్నాడు. చిన్న విషయంలో అబద్ధం ఆడాలన్నా నీకు భయం అనిపిస్తుంది. చిన్న విషయంలో అబద్ధం ఆడాలన్నా సరే నీకు భారం అనిపిస్తుంది. చిన్న విషయంలో తప్పు చేయబోకి వెనక్కి వెళ్ళినా సరే కన్నీళ్ళు వస్తాయి. నేను చెప్పాను కదా, నా ఎవరి దశలో ఒక సాక్ష్యం విన్నాను. ఆయన లేచి నిలబడి ఏడుస్తూ ఉన్నాడు సాక్ష్యం చెప్పడానికి. ఏం చెత్తగా ఏడుస్తున్నాడంటే ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటి తెలుసా? ఆయన హాస్టల్లో ఉండేవాడు. హాస్టల్ పిల్లలు ఆ అమ్మలు వచ్చి ఇప్పుడు డబ్బులు ఇస్తే, డబ్బులు హాస్టల్ ఉండే పిల్లలకి ఇప్పుడు డబ్బులు ఇస్తే అవి హాస్టల్ అయితే వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత రోజు సినిమాకి వెళ్దా ఉండేవాళ్ళంట. హాస్టల్కి గేట్లు చాలా ఉంటాయి, దూకి సినిమాకి వెళ్ళేవాళ్ళు. ఇతను వెళ్ళాలని అనిపించేది కాదు. కానీ ఇతనికి కూడా ఒక రోజు ఎలా అనిపించిందంట, డబ్బుగా లేచారంట. అలాగే వెళ్ళిపోయారు. ఇతను కూడా దారి చేసి ఇతను కూడా డబ్బులు జేబులు పెట్టుకుని గేట్కి గేట్ పట్టుకుని ఎక్కబోయేటప్పటికి భయమే సాగిపోయాడంట. తప్పు చేసినా లేదా? ఆయనకి మన దృష్టి అయితే ఏం చేయాలి? ఆయన వెళ్తే మనకి ఈ రోజు మన గొప్ప అవకాశం డైరెక్ట్ ఇంట్లోకి వచ్చారు. సినిమా ఎవరికి 3 గంటలు చూడకుండా మన సినిమా చూడవచ్చు. ఈ రోజు రిలీజ్ సినిమా కూడా 2 రోజులు చూసేయచ్చు. ఇప్పుడు మనకున్న అవకాశం. ఒక సినిమాకి వెళ్ళామంటే ఎక్కడికి వెళ్ళాలి, పాపం ఎంత కనపడేది. ఈయన చూద్దాం అనుకున్నాడు, అడుగులు ముందుకేశాడు. కానీ నేను ఆయన చెప్తుంటే ఈ సాక్ష్యంలో ఏమి మజా లేదనుకున్నాను. సాక్షి ఏమో దాంట్లో అదే నలుగురు కొట్టి తగులు తిని నలుగురు తిరిగి డబ్బులు ఇస్తారు, ఖర్చు చేసి గందరగోళం చేస్తే అది సోపు ఉండదు. మన సాక్ష్యం అంటే కదా. అని నాకైతే అలా ఉంటుంది, మీకు ఎట్లా ఉంటుందో తెలియదు. మసాలా లేదు ఆ సాక్ష్యంలో. అరే ఏంటి ఇక్కడ తప్పుడు వెళ్ళిన తర్వాత ఏమైనా జరుగుతుందంటే ఎలా సినిమాకి వెళ్ళాడు, గొడవ కొట్టాడు, ఏమి జరగల. మళ్ళీ తిరిగి పక్కన పడుకున్నాడు, పక్కన పడుకున్నాడు. మజా ఉందా సాక్ష్యంలో? మసాలా ఉందా? సంతోషం ఉందా? ఏమీ లేదు. కానీ తను చెప్తా ఉన్నప్పుడు ఆ రోజు తను ఎంత పశ్చాత్తాపడ్డాడు, అయ్యో నేను ఎంత తప్పు చేశాను పశ్చాత్తాపడుతున్నాడు. అదే పశ్చాత్తాపము చెప్తా ఉన్నాడట. అదే పశ్చాత్తాపం కుంగిపోతున్నాడు. నేను దేవుడు వ్యతిరేకం చేశానంటా. అది కడగబడిన మనసాక్షి, జీవము కలిగిన మనసాక్షి. ప్రాణంతో ముళ్ళు కూర్చుంటుంది కదా, ముళ్ళు కూర్చుని అయిపోయింది. మీకు చిన్న ముళ్ళు ఉంటుంది కదా, రేగు ముళ్ళు అంటారు కదా, చిన్నదే ముళ్ళు. మనం ఉన్న చూడడానికి ఆ సైజ్ అంతది చిన్నది, మనకున్న బరువు దాని యొక్క బరువు నెక్స్ట్ దుమ్మంత కూడా ఉండదు. కానీ అది కూర్చుకుంటే కొన్నిసార్లు చచ్చిపోయిన సవాలు పెట్లో పట్టుకోబెట్టేటప్పుడు కొంతమంది మూట్లు లేని వాళ్ళు పెట్లు చేస్తారు. అది మేకు ఉండదు, మేకు బయట ఉండిపోదు. చెత్త మేకు కొట్టాలి కొట్టేస్తారు, అది దిగిపోద్ది. శర్మప్పుడు కూడా అయ్యో అని ఎప్పుడు వెళ్ళాలి. మీరు ఉన్నారు ఎప్పుడన్నా? అట్లా ఉంటే ఉండదు దేవుడు లేకపోతే. దేవుడు జీవాన్ని ఇచ్చినప్పుడు ప్రతి చిన్న విషయంలో అరే నేను తప్పు చేయాలనుకున్నానే అని పశ్చాత్తాపడు. అది దేవుడు చేసి జీవం.
దేవుడిని చేశాడు, ఆయన జీవాన్ని ఇవ్వాలనుకున్నాడు. అది ఎలా వస్తుంది తెలుసా? ఆయన వైపు చూసినప్పుడు. అందుకే వెలుగు గురించి మాట్లాడతాను. నీకు వెలుగు రావాలంటే నీ మొహం వెలుగు వైపు ఉండాలి. అక్కడ ట్యూబ్ లైట్ వేసింది కదా, నీకు వెలుగు నిజంగా నువ్వు వెలుగు వైపు, వెలుగు నీ ముఖం మీద పడాలంటే, వెలుగు నీలోకి రావాలంటే నువ్వు ట్యూబ్ లైట్ వైపు తిరిగి ఉండాలి. ట్యూబ్ లైట్ కనుక వీపు పెట్టావనుకో, నీ ముందు ఉన్నది వెలుగు ఉంటుందా, నీడ ఉంటుందా? అందుకని వెలుగుతో పోలుస్తా ఉన్నాడు. ఆయన మనుషులకు వెలుగై ఉన్నాడు. ఆయన జీవము నీలోకి రావాలంటే నువ్వు ఆయన వైపు తిరగాలి. ఈరోజు దురదృష్టవశాత్తు మనుషులు చర్చి వైపు, హాస్టల్ వైపు, లేదా భక్తి పనులు అనుకున్న వాళ్ళ వైపు తిరుగుతున్నారు. కాదు కాదు, చర్చి నిన్ను ఆయన వైపు చూసేలా చేస్తాయి. నిజమైన సేవకుడు నిన్ను ఆయన వైపు చూసేలా చేస్తాడు. నిజమైన విశ్వాసులు నిన్ను ఆయన ముఖమును చూసేలా చేస్తాడు. వాక్యం చూడారా, దేవుడిని చేశాడు. కొంచెం లోపడు ఆయన ఏం చేయగలదో, నీ పట్ల ఆయన ఏ ఆశ ఉందో అది చేసి చూపిస్తాడు. నేను చచ్చానయ్యా, నా జీవితంలో ఎంత వాక్యం ఉన్నా సరే నేను తప్పే చేస్తున్నాను, తప్పు చేయడానికి సిద్ధపడతాను. చేసిన తర్వాత నా చలనం ఉండలేదు. సేవకులు నన్ను పిలిచి మాట్లాడితే దాని గురించి కోపం వస్తుంది, కఠినమైన పరిస్థితి వస్తూ ఉంది. ఈ లక్షణాన్ని ఏం తెలుసా? చచ్చిపోయి ఉంటాను గుర్తు. నన్ను బ్రతికించి ఈరోజు నన్ను ప్రార్థన చేద్దాం, దేవుడికి తిరుగుదాం. ఒకవేళ నువ్వు రక్షణ పొందకపోతే నీకు రక్షణ ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. తన హృదయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ నువ్వు రక్షణ పొందితే, కొన్ని రక్షణలో బ్రతుకున్నానా, చచ్చిపోయిన ప్రయత్నం చేసుకుంటూ ప్రభువులో చేతులు పెడదాం, ప్రార్థన చేసుకుందాం. ఒక 2 నిమిషాలు ఇక్కడ ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని దేవుని పేరు హృదయపడుతున్నా ఉన్నాను. 2 నిమిషాలు. అయ్యా, నువ్వు నన్ను చేసావయ్యా, ఎన్నో అవకాశాలు నాకు ఇచ్చావు, నా చేతి ద్వారా నాశనం చేసుకున్నాను. నీకు లోపల ఎప్పుడు నాకు నేర్పిస్తాను. నా జీవితంలో నేను అడుగు వేద్దాం అనుకున్నా, నేను వెళ్దాం అనుకున్న ప్రతిదాన్ని మూసుకుపోతాయా, నన్ను క్షమించు. దీనికి కారణము నీ వైపు చూడకపోవడమే అని అర్థమవుతుంది, నీకు లోపల పోవడమే అర్థమవుతాయా, నన్ను సహాయం చేయి. అందరూ ప్రార్థన చేద్దాం. రక్షణ పొందిన వారు నోరు తెచ్చి ప్రార్థన చేద్దాం. ప్రార్థనలు నువ్వు కొంచెం బాగా దేవుడు కానీ ఆయన వైపు తిరగలేకపోతున్నావు. ఆయన బ్రతికించిన తర్వాత మళ్ళా పాపంలో, శాపంలో దిగజారిపోయి ఆయనకు వ్యతిరేకమైన మాటల్లో, ఆయన వ్యతిరేకమైన తలపుల్లో, వ్యతిరేకమైన పనుల్లో చచ్చిన దాని వైపు, చచ్చిన వాడి వైపు ఆయన వైపు తిరగమా ఈరోజు సరి చేయబడు. ఎందుకు చచ్చిపోయామంటానికి ఎంత వాక్యం చెప్పినా నీలో మార్పు రావట్లేదు, ఎంత మార్పు చేయలేదు, ఎంత వాక్యం చెప్పినా చేసిన పనులు బట్టి ప్రశాంతం పడలేదు, ఎంత వాక్యం విన్నా సరే, దేవుని మాటలు విన్నా సరే, అవును కదా నేను దిగజారిపోయాను, లేదు లేదు నా జీవితాన్ని కట్టుకుంటాను, దేవుడు పల్లాన్ని కట్టేంత వరకు, దేవుడు నన్ను క్షమించేంత వరకు, దేవుడి చేత నేను నింపబడే వరకు, దేవుడిని కలిగి ఉండే వరకు నేను ఆయన పాదాలు విడిచిపెట్టను, ఆయన మందిరంలో ఉంటాను. ఆ మాట నీలోకి రావట్లేదు. దేవుడు దేవుడి శ్రమపడి దేవుడిని రక్షించడానికి మాత్రం సాధించినప్పుడు ఆయన సమీపంలో ఉండడానికి ప్రయత్నించి ఎవరు మనం ఉండదు. నువ్వు ఇతను రక్షకుడిగా దేవుడికి అంగీకరించకపోతే ఎక్కడో ఉండాల్సి నన్ను బ్రతికించి, నాకు జీవాన్నిచ్చి, నా కుటుంబాన్నిచ్చి, నా కుటుంబం తలగా ఉండడానికి, నేను తలదించుకోకుండా ఉండడానికి నాకు నీ ద్వారాలు మూసివేయద్దు. నేను అడుగు పెడతానయ్యా నీ మందిరంలో, నీ భక్తిలో నేను అడుగు పెడతాను ప్రార్థించాను. ఒక రక్షణ పొందింటే పరిశీలన చేసుకో, చచ్చిపోయి పెట్టుకున్నాను. ఒక రక్షణ పొందాలని చెప్పుకున్నట్లయితే వాత వేయకుండా మనసాక్షిలాగా ఎంత పతనమైపోయిన తర్వాత కూడా
ఎంత మోసంలో బ్రతుకుతున్నప్పటికీ నీ మనసాక్షి పరిశీలించలేదు లేదా మీరు ఒకసారి ప్రశ్న చేసి క్షమాపణ అడుగు. ఆయన బలలో చేతులు పెట్టడం అనేది నువ్వు చేయి చాపుతున్నావు కానీ జాగ్రత్త, అది అగ్ని లాంటిది, అది బహు భయంకరమైనది. దేవునికి సంబంధించింది, అది మనిషికి సంబంధించింది కాదు. నువ్వు సరిగా జీవించకుండా దేవుని సన్నిధిలో కొద్దిసేపు కోటైనా ప్రార్థన చేయకుండా సెట్ చేయకుండా పరిచయం చేసుకో. ఈ ప్రభు వల్ల నీకు దీవెనకరంగా మార్చబడాలంటే భయంతో గొంతుతో నీకు గుర్తొచ్చిన ప్రతిదాన్ని సరి చేసుకుంటూ దేవా నన్ను క్షమించండి నాతో మాట్లాడాలని ప్రార్థన చేసుకుంటూ ప్రభు వల్ల ప్రసిద్ధపడదాం. బాప్తిజం పొంది నా పాపములకు శిక్ష ఆయన అనుభవించి నా పాపాన్ని తుడిచివేశాడని నమ్మిన వారు నా జీవితము ప్రభువులో చేసి పెట్టడానికి యోగ్యమైనదిగా ఉన్నది అని నమ్మిన వారు లేచి నిలబడి ముందుకు వచ్చినట్లయితే ప్రభు శరీరానికి సాదృశ్యం ఉన్న రొట్టె మొక్కను, ప్రభు రక్తానికి సాదృశ్యం ఉన్న ద్రాక్షరసాన్ని మీకు ఇవ్వబడుతుంది. ఆయన శరీరము పరిశుద్ధమైన శరీరము, అది శిలువ మీద వేలాడి తీయబడింది. తన శరీరం మీద తన ప్రతి పాపాన్ని ఆయన మోసుకున్నాడు. నా కొరకు, నా పాపముల కొరకు నువ్వు శిక్షను అనుభవించావయ్యా, నన్ను క్షమించు,
నా ప్రతి పాపాన్ని క్షమించు, మరి అన్నిటికీ నేను పాపం చేయను. ఇష్టంగా ఉన్న సహాయం చేసి ప్రార్థన చేసి రావాలా. నీ చేతిలో ఉన్నది రొట్టె ముక్క కాదు. ఆయన చెప్పిన మీ కొరకు నేను ఇవ్వబోతున్న నా శరీరము అని ఆయన మాట ప్రకారం చెప్పిన శరీరం అని. ఆయన శరీరంకి రక్తానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెలతో ద్రాక్షరసం తీసుకున్న ద్వారా భయంతోనూ వస్తువును ఆయనను క్షమించి నూతన జీవాన్ని జీవించుకుండగా దానిలో కొనసాగేటప్పుడు నానావిధాలు రచన చేసుకుంటూ వాళ్ళు చెప్పుకుంటాం. చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోవటకై దీన్ని చేయడం చెప్పాను. ఆయన మన కొరకు అర్పించిన, మన కొరకు మన పాపమును భరించిన పరిశుద్ధమైన శరీరానికి సాదృశ్యంగా మీ చేతిలో నలుగుగా ఉంటా ఉంది. ఆ రెట్టు ముఖం కాదది నీ కొరకు గాయపరచబడి నీ కొరకు మరణాన్ని అనుభవించి నీ కొరకు ప్రతి పాపాన్ని మోసిన ఆయన శరీరము. దాన్ని పట్టుకుంటానికి అనుకుంటానికి మన అనవసరం. సరిచేయబడిన మనసాక్షి కలిగిన వారే దేవుని చేత సరిచేయబడి భయముతోనూ వణుకుతోనూ మనం పరిశుద్ధపరచుకుంటూ
ఆ శరీరాన్ని మనం తీసుకున్నాం. రొట్టె ముక్కలు అందరం తిన్నాం. ఆయన పాత్రను ఎంచుకొని ఈ పాత్ర నా రక్తమైన కొలతల వలన మీరు దీనిలోకి తాగకుండా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టె తిని పాత్రను తాగకుండా ప్రభు వచ్చేందుకు ఆయన మరణము ప్రశ్నించారు. కాబట్టి ఎవరు ఏకంగా ప్రభు యొక్క రొట్టెను తిన్నాం లేక ఆయన పాత్రను తాగడం వారు ప్రభు యొక్క శరీరం వచ్చి అపరాధి అవుతుంది. కాబట్టి ప్రతి మనుషులు తప్ప పరీక్షించుకొని వలన అలా చేశారంటే తిని ఆ పాత్రను త్రాగవద్దు. నీ చేసిన ద్రాక్షరసము అది నీ రక్తాన్ని ఆయన నీ పాపాన్ని తుడిచివేయడానికి ఆయన కాసిన రక్తము. ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా మన పాపం యొక్క స్వభావం కొట్టివేయబడింది. మన పాపము క్షమించబడింది. మనకు రావాల్సిన శిక్ష కొట్టివేయబడింది. ఆ రక్తాన్ని మనం తీసుకుంటుండగా ఆయన నమ్మకంగా ఉన్నాం లేదో ఒకసారి పరిశీలన చేసుకుంటూ అయోగ్యమైన నా కొరకు కలిసి రక్తాన్ని బట్టి నీకు సుధరయ్యా అని ఆయన స్థుతులు చెల్లించుకుంటూ ఆ ద్రాక్ష రసాన్ని మనం తీసుకుందాం. జీవము కలిగిన సర్వోన్నతుడా నీ కార్యములు ఆశ్చర్యపరచండి. పాపంలో శాపంలో దర్శించుకోవాల్సిన మమ్మల్ని మీ రక్తం చేత కరిగి పవిత్రపరిచి మీ బిడ్డగా స్వీకరించినందుకు వందనాలు. అయ్యా ఎవరు అయోగ్యంగా ఈరోజు వాళ్ళు చేసి పెట్టారో వాళ్ళని చూస్తున్న దేవుడు వారి సరిచేయబడి మనసాక్షి కలిగిన వారే మీకు ఇష్టంగా వారి జీవితాలు సరి చేసుకునే అవకాశం దయచేయండి. సంఘంలో ప్రతి బిడ్డ వాళ్ళలో చేతులు పెట్టాలని మాట్లాడుతుండగా ఆరు మనసులకు కృపలు లేని వారే వాళ్ళకు దూరంగా ఉన్న పెట్ట మీరు జ్ఞాపకం చేసుకుని మీ కార్యాలను పరిశుద్ధపరచిన వారే వారి పరిశుద్ధపరిచిన వారిని వారే మీకు నమ్మకంగా ఉంటూ వారి ద్వారా వారికి మనకి దీవెన ఆశీర్వాదం శ్రేష్టమైన నామంగా అందరూ నిలబడి పాట పాడుతుందిగా కారణం